నిన్న సాయంత్రం మ్మ్, ఆఫీస్కి ఒక కస్టమర్ వచ్చారు. పాపం ఆయన పరిస్థితి చూస్తే నాకు చాలా బాధేసింది. అలాగే విపరీతమైన ఫ్రస్ట్రేషన్ కూడా అనిపించింది. ఏమైంది? మన బ్రాంచ్‌కేనా? అవును. కూర్చోబెట్టి విషయమేంటని అడిగితే ఆయన చెప్పిన మాటలు విన్నాక నాకే మైండ్ బ్లాక్ అయింది. తను రీసెంట్గా ఒక లోకల్ వెండర్ దగ్గర తన ఇంటికొక 3 కిలోవాట్ల సోలార్ సిస్టమ్ వేయించుకున్నారు. ఇన్‌స్టలేషన్ అంతా అయిపోయింది. పవర్ కూడా స్టార్ట్ అయింది. కానీ అసలు సమస్య ఇప్పుడే వచ్చింది. హ్మ్. ఏంటది? పీఎం సూర్యఘర్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ కోసం ఆ కస్టమర్ అప్లై చేస్తే ఆ అప్లికేషన్ కంప్లీట్గా రిజెక్ట్ అయిపోయింది. ఏకంగా 78,000 రూపాయల సబ్సిడీ అక్కడికక్కడే ఆగిపోయింది. ఓహ్! రిజెక్ట్ అయిందా? కారణం నాన్ డీసీఆర్ ప్యానెల్స్ వాడటమేనా? ఎగ్జాక్ట్లీ. అదే ఆరా తీస్తే ఆ వెండర్ వాడిన ప్యానెల్స్ నాన్ డీసీఆర్ ప్యానెల్స్ అట. కస్టమర్కి పాపం ఈ టెక్నికల్ విషయాలు తెలియవు కదా. ఒక చిన్న తప్పు, సరైన అవగాహన లేకపోవడం వల్ల ఆ మిడిల్ క్లాస్ కుటుంబం అంత పెద్ద మొత్తం నష్టపోవడం చూస్తే నిజంగా ఈ ఫీల్డ్లో 15 ఏడుగా ఉన్న నాకు చాలా ఆవేదన కలిగింది. మన కస్టమర్స్ ఇలాంటి మోసాలకు బలి కాకూడదు కదా అనిపించింది. ఇది చాలా సీరియస్ ఇష్యూ. మీరు చెప్పిన ఈ ఇన్సిడెంట్లో కస్టమర్ది ఏమాత్రం తప్పు లేదు. కానీ మార్కెట్లో సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడమే ఇక్కడ అతిపెద్ద సమస్య. అవును, అస్సలు క్లారిటీ లేదు. సబ్సిడీ పాలసీ విషయంలో గవర్నమెంట్ రూల్స్ చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. ఈ పీఎం సూర్యాగర్ పాలసీ అనేది కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్. ఆ రూల్స్ని ఫాలో అవ్వకపోతే ₹1 కూడా సబ్సిడీ రాదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మినహాయింపులు ఇవ్వదు. సబ్సిడీ కావాలంటే ఖచ్చితంగా డీసీఆర్ ప్యానెల్స్ వాడాల్సిందే. అసలు ఈ డీసీఆర్ అంటే ఏంటి? చూడ్డానికి 2 ప్యానెల్స్ ఒకేలా ఉంటాయి కదా. అదే బ్లూ కలర్‌లోనో, బ్లాక్ కలర్‌లోనో ఉంటాయి. బయట నుంచి చూస్తే అంతా సోలార్ ప్యానెల్లానే కనిపిస్తోంది. మరి లోపలుండే ఆ ఒక్క సర్టిఫికెట్ వల్ల, ఆ ఒక్క డెసిషన్ వల్ల ₹78,000 ఎందుకు ఆగిపోతోంది? రైట్. బయటికి ఒకేలా కనిపిస్తాయి. కానీ ఇది వింటుంటే నాకొకటే అనిపిస్తోంది. ఏదో ఒక ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువుని భారీ డిస్కౌంట్ వస్తుందని కొని, దానికి వారంటీ కార్డ్ లేదని తీరా పాడయ్యాక కస్టమర్ కేర్ ఆఫీసుల చుట్టూ తిరిగినట్లుంది. సర్టిఫికెట్ లేని ప్యానెల్ వల్ల ఆ కస్టమర్ పెట్టిన మొత్తం ఇన్వెస్ట్మెంట్ రిస్క్లో పడుతోంది కదా. అసలు ఈ కాన్సెప్ట్ వెనుకున్న మెకానిజం ఏంటి? ఆ వారంటీ కార్డ్ అనాలజీ చాలా యాప్ట్గా ఉంది. డీసీఆర్ అంటే డొమెస్టిక్ కంటెంట్ రిక్వైర్మెంట్. అంటే దేశీయ తయారీ నిబంధన. ఓకే. అంటే ఇండియాలో తయారవ్వాలా? అవును. కానీ భారత ప్రభుత్వం పెట్టిన నియమాల ప్రకారం ప్యానెల్స్ కేవలం ఇండియాలో అసెంబల్ అవ్వడం మాత్రమే కాదు, వాటి లోపల కరెంట్ ఉత్పత్తి చేసే సోలార్ సెల్స్ కూడా 100% ఇండియాలోనే తయారు కావాలి. వాటితో పాటు మన దేశపు BIS ప్రమాణాలు ఖచ్చితంగా పాటించిన ప్యానెల్స్కి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఈ సబ్సిడీ ఇస్తుంది. అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ఎగ్జాక్ట్లీ. అదే నాన్ డీసీఆర్ ప్యానెల్స్ విషయానికొస్తే అవి ఇతర దేశాల నుంచి, ముఖ్యంగా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నవి అయ్యుంటాయి. వాటికి మన దేశపు BIS సర్టిఫికేషన్ ఉండదు. ఒక నిమిషం, ఇక్కడొక డౌట్. సర్టిఫికేషన్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ప్యానెలే కదా అని కొంతమంది అనుకుంటారు. ఈ బిఐఎస్ స్టాండర్డ్స్ అంటే కేవలం ఒక పేపర్ మీద సంతకమా, లేక నిజంగానే దాని వెనుక ఏదైనా టెక్నికల్ ప్రాసెస్ ఉందా? ఇది కేవలం కాగితం మీద ఇచ్చే సర్టిఫికెట్ అని చాలామంది అనుకుంటారు. కానీ అది తప్పు. దీని వెనుక చాలా కఠినమైన ల్యాబ్ టెస్టింగ్ ఉంటుంది. ఉదాహరణకు థెర్మల్ సైక్లింగ్ అనే ఒక టెస్ట్ ఉంటుంది. థర్మల్ సైక్లింగ్ అంటే? ఇందులో ఏం చేస్తారంటే సోలార్ ప్యానెల్ని ఒక పెద్ద టెంపరేచర్ ఛాంబర్ను పెట్టి ఉష్ణోగ్రతను అమాంతం 85 డిగ్రీల సెల్సియస్కి పెంచుతారు. 85 డిగ్రీలా? మన దగ్గర విజయవాడ లేదా గుంటూరులో మహా అయితే సమ్మర్లో 45 లేదా 47 డిగ్రీలుంటుంది కదా. వాతావరణం 45 ఉన్నా రూఫ్ పైన డైరెక్ట్ ఎండకి ప్యానెల్ సర్ఫేస్ టెంపరేచర్ 70 నుంచి 80 డిగ్రీల వరకు వెళ్తుంది. ఆ విపరీతమైన వేడిలో ప్యానెల్ కాలిపోకుండా ఉందో లేదో చూస్తారు. వెంటనే కొన్ని నిమిషాల్లోనే ఆ ఉష్ణోగ్రతను -40 డిగ్రీలకి పడగొడతారు. వావ్! -40కి? అవును. ఇలా వేడి నుంచి చలికి, చలి నుంచి వేడికి వందల సార్లు మారుస్తూ టెస్ట్ చేస్తారు. చౌకబారు ఇంపోర్టెడ్ ప్యానెల్స్ అయితే ఈ టెస్ట్లో ఫెయిల్ అవుతాయి. వాటి లోపల ఉండే పొరలు ఊడిపోతాయి. అంటే డీలామినేషన్ జరుగుతుంది. కరెక్ట్. డీలామినేషన్ అంటారు దాన్ని. అలాగే హ్యూమిడిటీ ఫ్రీజ్ అని ఇంకో టెస్ట్ ఉంటుంది. ప్యానెల్ లోపలికి తేమ వెళ్ళి గడ్డ కడితే ఎలా ఉంటుందో అందులో సిమ్యులేట్ చేస్తారు.
ఈ టెస్ట్లన్నీ పాస్ అయితేనే ఆ BIS సర్టిఫికేషన్ వస్తుంది. అబ్బా! అంటే రోడ్డు మీద దొరికే ₹100 ప్లాస్టిక్ హెల్మెట్కి, ₹2000 ISI మార్క్ హెల్మెట్కి ఉన్నంత తేడా ఉందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ప్రాణాలు కాపాడేది ISI మార్కున్నదే కదా. అవును. అంటే మన విశాఖపట్నం లేదా భీమిలి లాంటి కోస్టల్ ఏరియాస్లో ఉండే ఉప్పుగాలికి, ఆ సలైన్ వాటర్కి ప్యానెల్స్ త్వరగా పాడవుతాయి కదా. అవును. దాన్ని సాల్ట్ మిస్ట్ కరోజన్ అంటారు. ఆ టెస్ట్ కూడా BISలో ఉంటుంది. రైట్. మన కోస్టల్ ఏరియాస్ ఉప్పుగాలికి, లేదా మన విజయవాడ గుంటూరులో ఉండే మండిపోయే ఎండలకి తట్టుకోవాలంటే ఈ BIS మార్క్ ఉన్న ప్యానెల్స్ మాత్రమే పనిచేస్తాయన్నమాట. 100%. ప్యానెల్స్ 25 ఏళ్లు ఇంటిమీదుండాలి. ఆ ఎండకి, వానకి, తుఫాన్లకి తట్టుకోవాలంటే ఆ టెస్టింగ్ మ్యాండేటరీ. ఫీల్డ్లో నేను చాలాసార్లు చూశాను కదా, వీళ్ళు కస్టమర్ ఇంటికి వెళ్ళి ఒక బ్రహ్మాండమైన ఆఫర్ ఇస్తున్నట్లు మాట్లాడతారు. ఆ, వాళ్ళ పిచ్ ఎలా ఉంటుంది? చూడండి సార్, జైవిక్ వాళ్ళు సిస్టమ్కి 1,50,000 చూపుతున్నారు. నేను మీకు అదే సిస్టమ్ని 1,20,000కే వేసి పెడతాను అంటారు. ఆ ముఖచిత్రం అంటే అప్ఫ్రంట్ కాస్ట్ తక్కువగా కనిపించేసరికి అరే 30,000 తక్కువగా వస్తుంది కదా అని ఎవరైనా అట్రాక్ట్ అవుతారు కదా. అక్కడే అసలైన ట్రాప్ ఉంది. దీన్ని మనం ఇందాక మీరు చెప్పిన ఒక 3 కిలోవాట్ల సిస్టమ్ లెక్కతోనే డీటెయిల్గా విశ్లేషిద్దాం. చెప్పండి. అప్పుడు ఆ తక్కువ రేటు వెనుకున్న అసలు మాయాజాలమేంటో స్పష్టంగా తెలుస్తుంది. ఏ వస్తువు పన్నా మనం ఓవరాల్గా అయ్యే ఖర్చుని బేరీజు వేసుకోవాలి. గ్రాస్ కాస్ట్ కాదు, నెట్ కాస్ట్ చూడాలి. మొదటి కేసు తీసుకుందాం. కస్టమర్ లోకల్ వెండర్ చెప్పిన ఆఫర్కి టెంప్ట్ అయి 1,20,000 పెట్టి ఆ నాన్ DCR సిస్టమ్ వేయించుకున్నారు. వేయించుకున్నారు. ఈ కేసులో సబ్సిడీ ఎంతొస్తుంది? 0. అంటే కస్టమర్ జేబులోంచి పోయిన ఫైనల్ అమౌంట్ మొత్తం 1,20,000. ఒక్క నిమిషం, మనం ఈ లెక్కని స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇప్పుడు జైవిక్ లాంటి సిస్టమ్తో కంపేర్ చేస్తే పరిస్థితి ఏంటి? అదే రెండో కేసు. ఇక్కడ రేటు కంటే క్వాలిటీకి, గవర్నమెంట్ పాలసీకి వాల్యూ ఇచ్చి జైవిక్ నుంచి 1,50,000 పెట్టి ఒక క్వాలిటీ DCR సిస్టమ్ వేయించుకున్నారు అనుకుందాం. సిస్టమ్ ఆన్ అయి డిస్కామ్ అప్రూవర్ రాగానే కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా అకౌంట్లోకి ₹78,000 సబ్సిడీ వస్తుంది. రైట్. 78,000 అకౌంట్లో పడుతుంది. అంటే కస్టమర్కి పడిన అసలు ఖర్చు, దాన్నే ఎఫెక్టివ్ కాస్ట్ అంటాం గదా, అది ఎంత అంటే 1,50,000 నుంచి 78,000 తీసేయాలి. అంటే 1,50,000లోంచి 78 తీసేస్తే కరెక్ట్గా 72,000 వస్తుంది. అరే, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉందే. ఫస్ట్ కేసులో లోకల్ వెండర్కి కస్టమర్ కట్టింది 1,20,000. సెకండ్ కేసులో ఫైనల్గా పడిన ఖర్చు కేవలం 72,000. ఎగ్జాక్ట్లీ. అంటే తక్కువ రేటుకు వస్తుందని ఆశపడిన మొదటి కస్టమర్ ఫైనల్గా 48,000 ఎక్కువ నష్టపోయాడు. పైగా వాళ్లకెలాంటి క్వాలిటీ గ్యారంటీ లేని చైనా ప్యానెల్స్ అంటగట్టారు. ఇదెక్కడ న్యాయం? అవును, అటు డబ్బులు పోయాయి, ఇటు క్వాలిటీ లేదు. ఈ 48,000 అనేది ఒక మిడిల్ క్లాస్ కుటుంబానికి ఎన్నో నెలలు కష్టపడితే వచ్చే సేవింగ్స్. ఒక పల్లెటూరులో వ్యవసాయ పంప్ సెట్కి కరెంట్ ఇబ్బంది పడే రేటులకైనా సరే ఇది పెద్ద అమౌంట్. కేవలం సరైన అవగాహన లేకపోవడం వల్ల వాళ్ల కళ్ల ముందే ఆ డబ్బు ఆవిరైపోతోంది. ఖచ్చితంగా. ఏ సిస్టమ్ మీద ఇన్వెస్ట్ చేసినా దాని పే బ్యాక్ పీరియడ్ క్యాల్కులేషన్లో ఈ సబ్సిడీని కలుపుకుని చూసుకోవాలి. అప్పుడే అసలు లాభమేంటి, నష్టమేంటనేది స్పష్టంగా అర్థమవుతుంది. ముందే తక్కువ రేటుకు వస్తుందని కక్కుర్తి పడితే లాంగ్ రన్లో చాలా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సొస్తుంది. కానిక్కడొక ప్రాక్టికల్ క్వెశ్చన్ ఉంది. మార్కెట్లో అందరూ అడిగేదే, గ్రౌండ్ రియాలిటీ వేరు కదా. చైనా వాళ్లు ఏళ్ల తరబడి సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నారు. గ్లోబల్ మార్కెట్ని వాళ్లే రూల్ చేస్తున్నారు. మనవాళ్లు నిన్న కాక మొన్న వచ్చారు. చాలామందికి డౌట్ ఉంటుంది. టెక్నాలజీ పరంగా ఇండియన్ DCR ప్యానెల్స్ నిజంగా వాళ్లతో మ్యాచ్ అవుతున్నాయా? లేక కేవలం సబ్సిడీ వస్తుంది కదా అని కస్టమర్లు తమ ఇంటికి క్వాలిటీ తక్కువ ఉన్న ప్యానెల్స్ని వేసుకుని కాంప్రమైజ్ అవ్వాలా? ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. ఒక 5-6 ఏళ్ల క్రితం వరకు మీరు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇప్పుడు గ్లోబల్ స్టాండర్డ్స్ని మ్యాచ్ చేయడమే కాదు, లేటెస్ట్ టెక్నాలజీస్లో లీడ్ చేస్తున్నారు. అవునా? అంటే టెక్నాలజీ అప్డేట్ అయిందా? అవును. సోలార్ ఇండస్ట్రీలో ఇప్పుడు కోర్ టెక్నాలజీ అంతా మారిపోయింది. కేవలం పాత పాలీక్రిస్టలైన్ ప్యానెల్స్ కాదు, ఇప్పుడు మార్కెట్లో టాప్కాన్ మరియు బైఫేషియల్ టెక్నాలజీలు DCR కేటగిరీలో పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఈ టాప్కాన్, బైఫేషియల్ పేర్లు వినడానికి చాలా టెక్నికల్గా ఉన్నాయి. అసలివి ఎలా పనిచేస్తాయి? పాత ప్యానెల్స్కి వీటికి మెకానిజంలో ఉన్న తేడా ఏంటి?
కస్టమర్లకు అర్థమయ్యేలా చెప్పాలంటే? తప్పకుండా. ముందుగా టాప్కాన్ తీసుకుందాం. దీని పూర్తి పేరు టనల్ ఆక్సైడ్ ప్యాసివేటెడ్ కాంటాక్ట్. ఓకే. మామూలు పాత ప్యానెల్స్లో ఏమవుతుందంటే, సూర్యరశ్మి పడి ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయినప్పుడు వాటిలో కొన్ని తిరిగి ఆ ప్యానెల్లోని మెటల్ భాగాలతో కలిసిపోయి కరెంట్లాగా బయటకు రాకుండా లాస్ అయిపోతాయి. దీన్నే రీకాంబినేషన్ అంటారు. అంటే జనరేట్ అయిన పవర్ అక్కడే వేస్ట్ అయిపోతుందన్నమాట. కరెక్ట్. కానీ ఈ టాప్కాన్ ప్యానెల్స్లో సెల్ వెనుక భాగంలో ఒక అతి సన్నటి ఆక్సైడ్ లేయర్, అంటే కంటికి కనిపించనంత పల్చటి పొర వేస్తారు. ఇదేం చేస్తుందంటే ఎలక్ట్రాన్స్ని తిరిగి వెనక్కి రానివ్వకుండా డైరెక్ట్గా కరెంట్లాగా బయటకు పంపించేస్తుంది. దీనివల్ల ప్యానెల్ ఎఫిషియన్సీ విపరీతంగా పెరుగుతుంది. తక్కువ ఎండ ఉన్నా కూడా పవర్ జనరేషన్ డ్రాప్ అవ్వదు. ఓహో! అంటే ట్రాఫిక్ జామ్ లేకుండా ఎలక్ట్రాన్స్కు ఒక వన్ వే రోడ్డు వేసినట్లన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్. మరి ఈ బైఫేషియల్ ప్యానెల్ సంగతి ఏంటి? రెండు వైపులా పనిచేస్తాయని విన్నాను. అది ప్రాక్టికల్గా ఎలా సాధ్యం? అదెలాగంటే, ఇంటి రూఫ్ కింద నుంచి ఎండ రాదు గదా! మన ఫ్లాట్ పైకప్పు నుంచి సూర్యుడు రాడు కదా! అవును, కింద నుంచి నేరుగా ఎండ రాదు. కాని ఇక్కడే ఒక అద్భుతమైన సైన్స్ దాగి ఉంది. దాన్ని ఆల్బిడో ఎఫెక్ట్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే రిఫ్లెక్షన్. మన ఇళ్లపైన వైట్ సిమెంట్ లేదా కూల్ రూఫ్ పెయింట్ వేస్తారు కదా. అవును, సమ్మర్లో వేడి తగ్గడానికి వేస్తాం. సూర్యకిరణాలు ముందుగా ప్యానెల్ మీద పడతాయి, అలాగే చుట్టుపక్కల నేల మీద కూడా పడతాయి. ఆ నేల మీద పడిన కిరణాలు రిఫ్లెక్ట్ అయ్యి తిరిగి పైకి వస్తాయి. మామూలు ప్యానెల్స్కి వెనుక వైపు ఒక ప్లాస్టిక్ షీట్ లాంటిదుంటుంది. సో ఆ వెలుతురంతా వేస్ట్ అయిపోతుంది. రైట్, బ్లాక్ అయిపోతుంది. కానీ బైఫేషియల్ ప్యానెల్స్కి వెనుకవైపు కూడా ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉంటుంది, మరియు వెనుకవైపు కూడా సోలార్ సెల్స్ యాక్టివ్గా ఉంటాయి. నేల మీద నుంచి రిఫ్లెక్ట్ అయిన వెలుతురును ఈ వెనుక భాగం గ్రహించి అదనంగా ఇంకో 10–15% ఎక్కువ కరెంటిస్తుంది. అద్భుతం! అంటే ముందువైపు డైరెక్ట్ ఎండ నుంచి, వెనకవైపు రిఫ్లెక్ట్ అయిన వెలుతురు నుంచి రెండు రకాలుగా పవర్ వస్తుందన్నమాట. ఇదంతా వింటుంటే క్వాలిటీ విషయంలో ఏమాత్రం భయపడాల్సిన పనే లేదని అర్థమవుతోంది. ఇవన్నీ డీసీఆర్ కింద మన ఇండియాలో తయారవుతున్నాయంటే నిజంగా గ్రేట్. అవును, టెక్నాలజీ పరంగా మనం ఎవ్వరికీ తీసిపోము. కానీ నాకొక డౌట్. ఇదంతా బాగానే ఉంది, థీరీ పరంగా అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఒక కస్టమర్ తన ఇంటికొచ్చే వెండర్ని చూసి అతను వాడేది నిజమైన డీసీఆర్ అవునా కాదా అని ఎలా గుర్తుపట్టాలి? ప్రతి ఒక్కరూ తాము మంచి ప్యానెల్స్ వేస్తున్నామనే చెప్తారు కదా. ఎగ్జాక్ట్లీ, అక్కడే అసలు సమస్య వస్తుంది. కస్టమర్లు కేవలం మాటలు నమ్మకూడదు, ఖచ్చితంగా ప్రూఫ్ అడగాలి. అవును, అందుకే కస్టమర్లు తమ ఇంటికి సోలార్ గురించి మాట్లాడటానికి ఎవరొచ్చినా అడగాల్సిన మొట్టమొదటి ప్రశ్న, మీరు వేసే ప్యానెల్స్ డీసీఆర్ సర్టిఫైడా కాదా, వాటికి BIS సర్టిఫికేషన్ ఉందా అని డైరెక్ట్గా అడగాలి. లక్షల రూపాయలు మన జేబులోంచి పెడుతున్నప్పుడు ఆ మాత్రం నిలదీయకపోతే ఎలా? ఆ ప్రశ్న అడగడంతో పాటు డాక్యుమెంట్స్ చూపించమనాలి. వెండర్ని డైరెక్ట్గా BIS సర్టిఫికేషన్ నంబర్ డాక్యుమెంట్ అడగాలి. దాంతోపాటు ఇన్స్టలేషన్ను సబ్సిడీ కోసం డిస్కామ్ పోర్టల్లో రిజిస్టర్ చేస్తారా లేదా అని అడగాలి. పోర్టల్ పనులు మేం చెయ్యము అని కొందరు దాటేస్తారు కదా. అవును, ఈ ప్రశ్నలకి వెండర్ ఏమాత్రం తడబడినా లేదా అదంతా తర్వాత చూద్దాంలేండి సార్, పోర్టల్ పనులు మేం చెయ్యము అని దాటవేసినా ఆ ప్రాజెక్ట్ని అక్కడే క్యాన్సిల్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఆ పోర్టల్లో అసలు ఏం జరుగుతుందో తెలుసా? అదే, ఆ పోర్టల్ స్కానింగ్ మెకానిజం ఏంటో కొంచెం విడమర్చి చెప్పండి. సబ్సిడీ అప్లికేషన్ ఎందుకు ఆటోమేటిక్గా రిజెక్ట్ అవుతుందో కూడా తెలిస్తే అసలు ఈ సిస్టమ్ ఎంత స్ట్రిక్ట్గా ఉందో అర్థమవుతుంది. PM సూర్యాఘర్ నేషనల్ పోర్టల్ అనేది చాలా అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్తో రన్ అవుతుంది. ఇండియాలో ఉన్న ప్రతి డీసీఆర్ ప్యానెల్ తయారీదారు తమ ప్యానెల్స్ని ఫ్యాక్టరీలో తయారు చేయగానే వాటి సీరియల్ నెంబర్స్ మరియు బార్కోడ్స్ని కేంద్ర ప్రభుత్వానికి చెందిన MNRE డేటాబేస్లో అప్లోడ్ చేస్తారు. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డేటాబేస్ అన్నమాట. కరెక్ట్. ఆ పోర్టల్ API డైరెక్ట్గా ఈ డేటాబేస్తో లింక్ అయి ఉంటుంది. సిస్టమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ ప్యానెల్ వెనుకున్న బార్కోడ్స్ని మొబైల్ యాప్తో స్కాన్ చేసి పోర్టల్లో అప్లోడ్ చేయాలి. మీరు స్కాన్ చేసిన బార్కోడ్ ఆ గవర్నమెంట్ డేటాబేస్లో ఉంటేనే పోర్టల్ యాక్సెప్ట్ చేస్తుంది. ఓహో, QR కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేసినట్లు అన్నమాట. డేటా మ్యాచ్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. మీరు వాడింది నాన్ డీసీఆర్ అయితే ఆ బార్కోడ్ డేటాబేస్లో ఉండదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సిస్టమ్ ఆ అప్లికేషన్ని రిజెక్ట్ చేస్తుంది. ఎవరు దాన్ని మాన్యువల్గా మార్చలేరు. దొరికిపోయారు. అంటే మనుషుల్ని మోసం చేయొచ్చు కానీ ఆ సిస్టమ్ని మోసం చేయడం అసాధ్యం.
మరి జైవిక్ ఇవన్నీ ఎలా గ్యారంటీ ఇస్తుంది? జైవిక్ కూడా మార్కెట్లో ఒక కంపెనీనే కదా. అసలు బ్యాకెండ్లో జైవిక్ ప్రాసెస్ ఏంటి? ఏదైనా నాన్ డీసీఆర్ ప్యానెల్ పొరపాటున ఒక కస్టమర్ ఇంటికి వెళ్లే ఛాన్స్ ఉందా? ఛాన్సే లేదు. జైవిక్ సప్లైచింగ్ ప్రాసెస్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. మేము కేవలం వెరిఫైడ్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి మాత్రమే నేరుగా ప్యానెల్స్ ప్రొక్యూర్ చేసుకుంటాం. మా వేర్హౌస్లోకి నాన్ డీసీఆర్ ప్యానెల్ ఎంటర్ అయ్యే అవకాశమే 0. అంటే గేట్ దగ్గరే ఆపేస్తారన్నమాట. అవును. వాటికి పూర్తి BIS సర్టిఫికేషన్ ఉండటం మా ప్రాసెస్లో మొదటి స్టెప్. ఇక సబ్సిడీ అప్లికేషన్ విషయానికొస్తే జైవిక్ సిస్టంలో ఇదొక అదనపు పని కాదు. అది ఇన్స్టాలేషన్ ప్రాసెస్తో పాటే సమాంతరంగా నడిచే ఒక మ్యాండేటరీ స్టెప్. రైట్. కస్టమర్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డాక్యుమెంటేషన్ దగ్గర్నుంచి పోర్టల్లో అప్డేట్ చేయటం, డిస్కామ్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవడం వరకు అంతా ఆటోమేటిక్గా మా బ్యాకెండ్ టీం చూసుకుంటుంది. కస్టమర్కు ఖచ్చితంగా సబ్సిడీ అమౌంట్ క్రెడిట్ అయ్యే వరకు దాన్ని ట్రాక్ చేయడం జైవిక్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లో భాగం. దట్ మేక్స్ సెన్స్. ఇవన్నీ విన్నాకే నాకు మళ్ళీ నిన్న ఆఫీస్కొచ్చిన కస్టమర్ గుర్తొస్తున్నారు. కేవలం ఈ చిన్న టెక్నికల్ విషయాలు తెలియకపోవడం వల్ల ఎవరో చెప్పిన మాయమాటలు నమ్మి తమ కళ్ల ముందే 78,000 రూపాయలు ఎలా పోగొట్టుకున్నారో చూస్తుంటే బాధగా అనిపిస్తుంది. ఒక చిన్న కాగితం, ఒక బార్కోడ్, వీటి వెనుక ఇంత పెద్ద టెక్నాలజీ, ఇంత కఠినమైన రూల్స్ ఉన్నాయని కస్టమర్లకు ముందే తెలిసి ఉంటే వాళ్ళ తప్పు ఎప్పటికీ చేయరు కదా. నిజమే. ఇదంతా చూస్తుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సోలార్ ప్యానెల్ అనేది కేవలం ఇంటిపైన పెట్టుకునే ఒక వస్తువు కాదు, లేక కేవలం 2 నెలలకోసారి వచ్చే కరెంటు బిల్లు తగ్గించే మిషన్ అంతకన్నా కాదు. మరి దాన్నెలా చూడాలి? అది ఇంటి మీద ఉండి రాబోయే 25 పాటు నిరంతరాయంగా పవర్ జనరేట్ చేసే ఒక మినీ పవర్ ప్లాంట్. దాన్ని అలాగూ చూడాలి. కరెక్ట్గా చెప్పారు. ఒక భారీ పవర్ ప్లాంట్ కట్టేటప్పుడు ఇంజనీర్లు టెక్నాలజీ విషయంలో, క్వాలిటీ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటామో, ఒక ఇంటి యజమాని తమ ఇంటి మీద సోలార్ పవర్ ప్లాంట్ వేసుకునేటప్పుడు కూడా అంతే జాగ్రత్త అవసరం కదా. 100%. అందుకే మన జైవిక్ ఛానల్ పార్ట్నర్ ప్రపోజల్ మీటింగ్ కోసం కస్టమర్ ఇంటికి వచ్చినప్పుడు ఆ డీసీఆర్ సర్టిఫికేషన్ డాక్యుమెంట్స్ని స్వయంగా కళ్ళారా చూడాలి. అసలు తమ రూఫ్కి, తమ వాడకానికి ఏ టెక్నాలజీ సెట్ అవుతుందో, టాప్కాన్ వేయాలా, బైఫేషియల్ వేయాలనేది డీటెయిల్గా అడిగి తెలుసుకోవాలి. ఏ కాగితంపైన సంతకం పెట్టకముందే ఏది వాస్తవమో ఏది మాయో క్రాస్ చెక్ చేసుకోవాలి. అసలు ఆ ఛానల్ పార్ట్నర్ని కూర్చోబెట్టి